సీతాకాంత్ అయితే ఆఫీస్లోనికి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ అంతా కూడా, ఎంప్లాయీస్ అంతా కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక బాయ్స్ చెప్తే మాత్రం గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న అమ్మాయిలు చెప్తే మాత్రం ఏం రెస్పాండ్ అవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి రామలక్ష్మి అయితే వీళ్ళకెందుకు గుడ్ మార్నింగ్ చెప్తే రిప్లై ఇవ్వలేదు అని చెప్పి అంటుంది. సార్కి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పటికొచ్చి సార్ అమ్మాయితో ఫేస్ టు ఫేస్ మాట్లాడిందే లేదు అని చెప్పి అంటాడు. ఇంతలో ఒక అమ్మాయి మైక్లో అయితే అందరికీ వినబడేలాగా ఇలా అంటుంది. సీతాకాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సార్. మిమ్మల్ని చూసి ఏ అమ్మాయి అయినా సరే ముఖం తిప్పుకోదు సార్. మీరు అంత హ్యాండ్సమ్గా ఉంటారు సార్. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి అందరికీ వినబడేలా మైక్లో చెప్తుంది. అది విన్న సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న రామలక్ష్మి ఏంటో ఈ ఓసిడి అబ్బాయి మీద ఇంత ప్రేమ, అది ఈతనికి అని చెప్పి చాలా తక్కువ చేస్తే మాట్లాడుతుంది. అది చూసి ఆ అమ్మాయి అయితే ఏంటి నువ్వు కూడా నాలాగా ఎప్పుడో ఒకరోజు సీతాకాంత్కి ఐ లవ్ యూ చెప్పే రోజు వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న రామలక్ష్మి అయితే ఏంటి ఆ ఓసిడికి నేను ఐ లవ్ యూ చెప్తానా? అంత సీన్ లేదు. ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ రామలక్ష్మి అని చెప్పి అంటుంది. ఇక ఆఫీస్ అయిపోయాక రామలక్ష్మి అయితే సీతాకాంత్ని ఎక్కించుకొని అలా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సీతాకాంత్ అయితే తన పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.